31 బస్సు పికప్ వాహనం ఢీకొన్నాయి. ఇక ఈ ఘటనలో కనీసం 13 మంది మరణించగా పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడి వారిని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, బీహార్ లో చాలా భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. అంటే జాతీయ రహదారి 31 అక్కడ మృతి చెందినటువంటి శరీరం గాయపడి వారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు. రైట్, వివరాల్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఈ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? బీహార్ లో ఒక భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. సాయంత్రం 7 గంటల సమయంలో జాతీయ రహదారి 31 నేషనల్ హైవే ఏదైతే చాలా కొంత చీకటిగా ఉండేటటువంటి ప్రదేశం కూడా కావడంతో ఈ భారీ ప్రమాదములో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు కూడా ఏదైతే అంటే ఒక వాహనము మరొక 2 ద్విచక్ర వాహనాలు వెళ్తూ ఉంటే వాటిని తప్పించే క్రమములో బస్సు ఒక పికప్ చేసుకునేటటువంటి వాహనం ట్రక్ పై దూసుకెళ్లడంతో అక్కడ ఉండేటటువంటి వ్యక్తులపై జరిగినటువంటి ఏదైతే ఘటనలో భాగంగా దాదాపు ఇప్పటి వరకు కూడా 13 మంది మృతి చెందారు అంటూ ఇక్కడ అధికారులు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. దాదాపు క్షతగాత్రులు దాదాపు 25 మందికి పైగా కూడా ఉన్నారు. ఇంకా కూడా సంఖ్య కూడా పెరిగేటటువంటి మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్నది మాత్రం అందుతున్నటువంటి సమాచారము. అక్కడ దగ్గరలో ఉండేటటువంటి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి పూర్ణియా హాస్పిటల్ కి కూడా చాలా మంది క్షతగాత్రులను తరలిస్తున్నారు. కానీ జాతీయ రహదారి అంతా కూడా దాదాపు 31 హైవే రూట్ అక్కడ అంతా కూడా ట్రాఫిక్ అంతటిని కూడా నిలుపుదల చేశారు. ఎందుకంటే చెల్లా చెదరై పడి ఉన్నటువంటి మృతదేహాలు క్షతగాత్రులను అంబులెన్స్ ల మొత్తము అక్కడ చుట్టూరు ఉండే వాళ్ళు గ్రామ ప్రజలందరూ కూడా హుటాహుటిన రావడము, దీనికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ సాయంత్రం 7 గంటల సమయంలో జరగడంతో ఈ ప్రమాదము ఒక్కసారిగా కూడా ఈ ఘటన భారీ రోడ్డు ఘటన కావడంతో చాలా మంది మృతుల సంఖ్య క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుంది. మరింత కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా సంఖ్య పెరిగింది. దాదాపు 14 మంది అన్నట్టుగా అధికారులు ప్రకటించడం జరిగింది. రైట్, ప్రస్తుతం సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి కదా, అదేవిధంగా చికిత్స తీసుకుంటున్నారు, వారి సిచ్యువేషన్ ఎలా ఉంది, డాక్టర్లు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఇది పూర్ణియా ప్రభుత్వ హాస్పిటల్. ఎందుకంటే ఇది నేషనల్ హైవేకి దగ్గరగా ఉండేటటువంటి ఒక గ్రామము. పూర్ణియా సంబంధించినటువంటి విలేజ్ కి దగ్గరలోనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్. వీరిని అక్కడి నుంచి పాట్నాకి కూడా మరొక అంటే కొంత దూరంలో ఉండేటటువంటి అక్కడ వేరే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. మరికొంతమందిని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రము జాతీయ రహదారి అంతా కూడా అక్కడంతా కూడా దాదాపు 1 కిలోమీటర్ మీద కూడా ట్రాఫిక్ ని అంతటినీ కూడా నిలుపుదల చేశారు. ఎందుకంటే క్షతగాత్రులను వెంటనే తీసుకెళ్లేటటువంటి క్రమం అనుకోవచ్చు. అక్కడ మరికొంతమంది అటు రోడ్డు వైపున కూడా కొంత చెల్లాచెదరగా పడి ఉన్నటువంటి మృతదేహాలు క్షతగాత్రులను వీరి కొరకు సహాయ సహకారాలు అందించడం కొరకు గ్రామ ప్రజలందరూ కూడా హుటాహుటిన రావడంతో ప్రస్తుతం ఇంత భారీ రోడ్డు ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా అధికారులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కానీ ఘటన స్థలం మాత్రము జాతీయ రహదారి అంతా కూడా దాదాపు నెత్తురుతో నిండిపోయినటువంటి చాలా భయంకరమైనటువంటి దృశ్యాలు ఉన్నాయంటూ కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఆ ప్రమాదానికి తప్పించుకున్నటువంటి వారి కుటుంబ సభ్యులు కొంతమంది అక్కడికి చేరుకుంటున్నారు. కానీ చాలా భారీ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రుల సంఖ్య మాత్రం పెరుగుతుంది. మృతుల సంఖ్య ఇప్పటి వరకు 14 మంది అన్నటువంటిది అధికారులు ప్రకటించడం జరిగింది. రైట్ కళ, థ్యాంక్ యూ.